జీవితం చాలా చెప్పండి చిన్నది, జీవితం చాలా అల్పమైనది, స్వల్పమైనది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో ఏది నిన్ను ఏలుబడి చేస్తుంది? ఎందుకనంటే మానవ జీవితం అంతా కూడా అపజయాల బారిన పడుతుంది, అపజయాలతో నిండుకొని ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితంలో కంటికి కనపడింది, కంటికి నచ్చిన దాన్నే మనం కోరుకుంటున్నాం, శరీరం కోరుకునే దాన్నే మనం ఇష్టపడుతున్నాం, అలాగే మనకు నచ్చిన మాటనే మనం వింటున్నాం, కానీ మనం నచ్చిన దాన్నే మనం ఆశిస్తున్నాం, ఉన్నతమైన పేరు ప్రఖ్యాతల కోసం తాపత్రయపడుతున్నాం. కానీ జీవితాన్ని తగ్గించుకొని, బ్రతుకును తగ్గించుకొని, దేవుని మాట ప్రకారం దేవునికి లోబడి దేవుడిచ్చే విజయకరమైన జీవితాన్ని జీవించడం కోసం భక్తులు ఎలాగైతే ఆస్తులు వదిలిపెట్టమంటే ఆస్తులు వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టమంటే ఇల్లు వదిలిపెట్టి, ప్రాంతాన్ని వదిలిపెట్టమంటే ప్రాంతాన్ని వదిలిపెట్టి, దేవుడు ఎక్కడికి పోమంటే అక్కడికి పోయి, ఏది చేయమంటే అది చేస్తూ తమను తాము తగ్గించుకొని దేవుని కోసం ఎలాగైతే పోరాడారో అలాగ మనము కూడా ఉండడం కోసం మన జీవితంలో మనం సిద్ధపడకపోవడం వలన మన జీవితంలో అపజయాలుగా మన విజయాలు కూడా మారిపోతున్నాయి, విజయాలు కరువైపోతున్నాయి, విజయకరమైన జీవితం లేకుండా మన జీవితంలో నాశనం అయిపోతున్నాం అనే విషయాన్ని మనం గ్రహించి తీరాలి. హల్లెలూయా. అందుకోసమే ఈరోజు మీరు ఎవరైనా కానీ జాగ్రత్తగా వినండి. చూసేది జాగ్రత్తగా ఉండాలి, వినేది చెప్పాలి బిగ్గరగా, చూసేది జాగ్రత్తగా ఉండాలి, వినేది జాగ్రత్తగా ఉండాలి, తినేది జాగ్రత్తగా ఉండాలి, పడుకునేది జాగ్రత్తగా ఉండాలి, నడిచేది చెప్పాలి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఇవన్నీ నీ జీవితంలో నీ విజయాన్ని ఎలా మారుస్తాయి తెలుసా? అపజయంగా మారుస్తాయి.